ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్వంటీ చర్చ్ బొల్లారంపై స్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కృతజ్ఞత యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి డారతి ముల్కీ మధుకర్ గారు అందించే దైవ సందేశాన్ని వినిపిస్తున్నాం. సందేశాన్ని ఆవిష్కరించే భక్తి గీతాన్ని ముందుగా విందాం. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసు నాథ, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసు నాథ, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసు నాథ, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయ, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయ, దాహూహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయ, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయ. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసు నాథ, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. ప్రభు యేసు నామమున హోలీ ట్వంటీ చర్చ్ సభ్యులందరికీ నా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రభు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు. గత సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు దేవునికి కృతజ్ఞత ఏమి చెల్లించాలి అనేది ఒక అంశం తీసుకొని దేవుడు నాతో మాట్లాడినప్పుడు కృతజ్ఞతగా ఉండాలని చెప్పాను. ప్రతి చిన్న విషయంలో కూడా వీ షుడ్ బి గ్రేట్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్ టు గాడ్. సో దేవుడు ఇచ్చిన ఒక ఈ దినానికి అంశానికి మనము ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది తీసుకున్నాం. కృతజ్ఞత యొక్క శక్తి. ఎంత
పవర్ఫుల్ ఉందంటే అది కృతజ్ఞత భావం ప్రతి ఒక్కరికి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఈ వాక్యం మీద ధ్యానించేటప్పుడు మనము దేవుని కొన్ని మాటలు దేవుని అడుగుదాము. చిన్న ప్రార్థనతో, ప్రభువా ఈ మాటలు మేము మాట్లాడుతుండగా మీరు మాతో మాట్లాడమని, ఎలా మేము కృతజ్ఞతగా ఉండాలి అనేది మీరు మాతో వాక్యంతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, అనేక మందికి మళ్ళీ ఒకసారి ఇది నెమరు వేసుకోవడానికి కృప చూపించమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కృతజ్ఞత ఒక శక్తి ఎంత బలమైనది అంటే మనము ఊహించాలన్నమాట. ఆ గ్రాటిట్యూడ్ అనేది హృదయపూర్వకంగా రావాలి, నాట్ జస్ట్ విత్ మౌత్ థ్యాంక్ఫుల్. ఎంతోమంది మనకు మెయిల్ చేస్తారు, మనము మామూలుగా థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతాము, అది కొంతవరకే. కానీ గ్రాటిట్యూడ్ మీన్స్ వాట్ దే డూ టు అస్ వీ షుడ్ డూ ఇన్ యాక్షన్స్ అనమాట. ఆ కృతజ్ఞత భావంతో మనం ఉండాలి అని అంటే మనం చాలా బైబిల్లో కొన్ని అంశాలు మనం చూస్తున్నాము. దేవుడు చేసిన మేలులను మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతతో ఉండాలి. ఈ రోజుల్లో మనం చూస్తే అది చాలా తక్కువ ఉంది. ఇది ఎంతో విలువైన ఒక వజ్రం లాంటిది. ఎప్పుడైతే మనం దానికి విలువ ఇస్తామో దేవుడు మనతో మాట్లాడతాడు. మనకి ఆ స్పిరిట్స్ మనకు దేవుడు ఇచ్చాడు కదా, ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్స్, అవి మనలో ఉంటే అవన్నీ ఆ గ్రాటిట్యూడ్ అనేది మనకు వస్తుందని మనకు వాక్యం సెలవిస్తుంది. ఇట్ హెల్ప్స్ అస్ టు డెవలప్ ద ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్. అంత పవర్ ఉంది గ్రాటిట్యూడ్కి అన్నమాట. సో మనం ఇక్కడ గల్షియన్స్ 5:22లో కూడా మనం చూస్తే ఏంటి, ఆత్మఫలాలు ఏంటి అని మనం ఇక్కడ చూసినామంటే గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 వచనంలో మనం చూస్తే మనకు ఆత్మఫలాలు. అయితే ఆత్మఫలాలు మనం అందరికీ తెలిసే ఉన్నాయి. ఏమనంటే ఎప్పుడైతే మన గ్రాటిట్యూడ్గా ఉంటామో అవి ఆటోమేటిక్గా మనకి ఇవన్నీ కూడా మన లోపల ఉంటాయంట. ప్రేమ ఉంటేనే మనము గ్రేట్ఫుల్గా ఉంటాము. సంతోషంగా వాళ్ళు మనకు చేసిన దానికి మనం సంతోషంగా ఉంటేనే మనం వాళ్ళకి గ్రాటిట్యూడ్గా ఉంటాము. సమాధానంగా ఉంటాం, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఇంకా మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇవన్నీ ఎప్పుడైతే మనలో ఉంటున్నాయో అప్పుడే మనకు గ్రాటిట్యూడ్ అనేది స్థిరంగా మనలో నాటబడుతుందన్నమాట. ఇట్స్ అ రూట్, అదొక వేరు లాంటిది. ఎప్పుడైతే ఈ గ్రాటిట్యూడ్ అనేది మనకు వేరు లాంటి లోపల ఉంటే, ఇవన్నీ ఆత్మఫలాలు ఉంటే మనకు ఎటువంటి భయం ఉండదు, ఏది కూడా దిగులు ఉండదు అన్నమాట. ఎవరికి కూడా మనం చిన్న సహాయం చేస్తే వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్. ఇక్కడ మనం 10 lepers స్టోరీ కూడా మనకు తెలిసే ఉన్నది కదా. ఆ 10 lepers స్టోరీ లూకా 17లో 11-19లో మనము చూసినట్టయితే ఆ 10 lepers ఎప్పుడైతే యేసుకి మొరపెట్టారో యేసు వాళ్ళని చూసి మీరు స్వస్థత నొందినారని వాళ్ళకు సెలవిచ్చాడనమాట. వాళ్ళ విశ్వాసంతో వాళ్ళ ముందుకు సాగిపోయినాక మంచిగా అయినాక దారిలో వెళ్తూనే వాళ్ళు బాగైపోయినారట. ఎందుకంటే ఆ విశ్వాసం వాళ్ళకు ఉంది, యేసు ఒక మాట సెలవిస్తే మేము బాగైపోతామని. అండ్ వెన్ దే వెంట్, మన రిటర్న్లో వాళ్ళ యాజకుడికి చూపించినాక మళ్ళీ రిటర్న్లో ఒక్కరు మాత్రమే వచ్చారనమాట. 10లో హీ వాజ్ ద ఓన్లీ గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ హీ కేమ్ అండ్ థ్యాంక్డ్. ఆ గ్రేట్ఫుల్నెస్ మనలో కూడా ఉండాలన్నమాట. దేవుడు ఇంత మంచి నాకు శరీరాన్ని ఇచ్చిండని దేవుడు ఆయన ఇంకా అధికంగా దీవించాడనమాట. ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్గా ఉంటామో దేవుడు మనకి ఆత్మఫలాలతో దీవిస్తాడు. మనకి ఇప్పుడు థ్యాంక్ఫుల్, దేవుడు ఇంకా మన అధికంగా దీవిస్తాడు అనమాట. ఇంకొక స్టోరీ మనం చూసినట్లయితే ఏదంటే ఆండ్రికల్స్ అండ్ ద లయన్ స్టోరీ మన అందరికీ తెలిసే ఉంది. ఒక రోమన్ స్లేవ్ అనమాట. ఆ బాధలు భరించలేక ఆయన ఏమైపోయాడంటే ఆ స్లేవ్ నుంచి పారిపోయి దాచుకున్నాడు అనమాట. అక్కడ దాచుకున్నప్పుడు ఒక గుహలు వెళ్ళినప్పుడు అక్కడ చూసినట్టయితే దాచుకున్నాడు. తర్వాత చూస్తే అక్కడ ఒక లాయర్ను తనను చూసి తన కాలు పంజా చూపిస్తుంది అన్నమాట. అది భయపడ్డాడు లాయన్ చూసి. కానీ ఏం చేస్తుంది, ఆ ముళ్ళును తీసాడు, రక్తం కారుతుంది. ఆ ముళ్ళు బాధపడుతుంటే ఆండ్రికల్స్ అన్న అబ్బాయి ఆ ముళ్ళును తీసేస్తే లాయన్ ఎంతో కృతజ్ఞత ఉందన్నమాట. తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఈ స్లేవ్ని సైనికులు వచ్చి పట్టుకొని మళ్ళీ తీసుకెళ్ళారనమాట రోమన్ కింగ్ దగ్గర. తీసుకుపోతే వాళ్ళ ఎంపరర్ దగ్గర తీసుకుపోయినప్పుడు ఆయన ఒక అరీనాలో ఒక స్టేడియం లాంటిలో దాంట్లో పెట్టినాడు. ఒక లాయన్ వదిలేసాడు. ఆ లాయన్ ఎంతో ఎంతో కోపంగా పరిగెత్తుకొని వచ్చేదాన్ని ఆయన ఆకలితో ఉందన్నమాట. కానీ ఆండ్రికల్స్ని చూసినప్పుడు, అబ్బాయిని చూసినప్పుడు అది చాలా కామ్ అయిపోయింది. ఎందుకనంటే ఇట్ వాజ్ చాలా గ్రేట్ఫుల్గా ఉంది, గ్రాటిట్యూడ్గా ఉంది. ఆయన ముళ్ళు తీసి ప్రాణాలు కాపాడండి కాబట్టి ఆ చిన్న అబ్బాయికి ఏమి చేయకుండా ఒక పెంపుడు జంతువులాగా ఆయనను
నా కిందనమాట. అందరు చూసి ఆశ్చర్యపోయి అప్పుడు ఆండ్రకల్స్ని ఆ స్లేవ్ నుండి ఆయనకు విముక్తి ఇచ్చాడనమాట. సో లైక్ గాడ్ ఆల్సో వెన్ వీఆర్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గ్రేట్ఫుల్ టు హిమ్. గ్రాటిట్యూడ్ అనేది మనం చూపించాలి, ప్రతి ఒక్క మనిషికి చూపించాలి. మనకు ఎంతమంది సేవలు చేస్తున్నారనమాట, ఎన్నో విధాలుగా చేస్తున్నారు, వాళ్ళకి మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఎల్లప్పుడూ మనము వాళ్ళకి ఏదైనా ఒక సహాయం వాళ్ళకి మనము పొందినట్టయితే, మనము చిన్న సహాయం కానీ పెద్ద సహాయం కానీ, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బీ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్ టు దెమ్. ఇట్ ఈస్ అ వే ఆఫ్ కనెక్టింగ్ టు గాడ్ అన్నమాట. ఎప్పుడైతే మనం దేవుడు కూడా మనకి ఎన్నో మేలు చేసాడు, మనం దేవునికి ప్రతిసారి మనం దేవునికి థ్యాంక్ చెప్తాం. మనుషులకు చెప్పడానికి ఎందుకు మనం వెనక ఆడతాము అని అంటే, ఏదో మన లోపల ఈగోనో, కోపమో, బాధనో, ద్వేషమో ఉంటేనే మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాం. చేసేయండిలే, అయిపోయిందిలే అని అనుకుంటాం అన్నమాట. సో ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దిస్. ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకనంటే ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్స్ అండ్ గ్రేస్ ఇన్ అవర్ లైఫ్స్ అన్నమాట. సో మనము దేవునికి అనేకమైన ధన్యవాదాలు చెప్తూ ఈ గ్రాటిట్యూడ్గా ఉంటే మన కంపాషన్ అనేది కూడా వస్తుంది అన్నమాట. ముందే చెప్పాను మీకు, గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉంటుంది? వెన్ వీ హ్యావ్ ద ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్. సో అందరూ కూడా ప్రతి విషయంలో దేవునికి థ్యాంక్స్ చెప్పి, అందరితో సంతోషంగా ఉండి, సమాధానంగా ఉండి, ప్రతి విషయంలో వాళ్ళు ఇది చేస్తుండ్రు కదా అనేది మనం వాళ్ళకి కృతజ్ఞతగా ఉండాలి. కానీ ఇంకా వాళ్ళ మీద కోప్పడి కానీ ఏమి కూడా చేయకుండా ఎల్లప్పుడూ వాళ్ళని దీవించాలి అనేది ప్రభు కోరుకుంటున్నాడు అనమాట. ప్రభు ఎల్లప్పుడూ మనలో ఈ గ్రాటిట్యూడ్ అనేది గుణము మనం ఎల్లప్పుడూ ఉండంగా కానీ ప్రార్థిస్తూ ఈ చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. నిజరక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము. నిజరక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించు. నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు.